తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ అనిశ్చితి నెలకొంది. భిన్నమైన వాతావరణం ఏర్పడింది. ఒకవైపు ఎండ, మరోవైపు వానలు కురుస్తూనే ఉన్నాయి. చలికాలం మొదలైనప్పటి నుంచి వర్షాలు వేయడం లేదు. వేసవిలో ఉన్నట్టుగానే ఉక్కపోతుంది. ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా మారాయి. మోంతా తుఫాన్ తర్వాత తేమ శాతం తగ్గిపోవడంతో పొడి వాతావరణం నెలకొంది. ఫలితంగా ఎండ తీవ్రత పెరిగింది. వింటర్ సీజన్లో ఉన్నట్టుగానే ఆ స్థాయిలో ఉక్కపోతలు ఎక్కువయ్యాయి. సాధారణం కంటే 3 డిగ్రీలు అంతకంటే ఎక్కువ పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడేందుకు వాతావరణం సహకరిస్తోంది. ఇప్పటికే ఏలూరు, అల్లూరి, అనకాపల్లి సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అటు మయన్మార్ తీరం దగ్గర ఒక అల్పపీడనం ఏర్పడనుండగా దాని ప్రభావం ఏపీ వైపు వచ్చే ఛాన్స్ లేదు. ఈ నెల 10 తర్వాత ఈశాన్య రుతుపవనాలు గాలులు మళ్లీ యాక్టివేట్ అయ్యే సూచనలున్నాయి.